నేటి దిన సర్వారాధనలోని సర్వసంపూర్ణత సకలాశీర్వాదములు పెండ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ వేదములో నుంచి పరమగీత గ్రంథము 2వ అధ్యాయము, పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. చాలు స్నేహితులారా, గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కాలములో ఉన్నటువంటి సంఘము కలిగి ఉండవలసినటువంటి అనుభవము ఈ వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము పెండ్లి కుమార్తె కన్యక గురుతు బైబిల్ మిషను అనుభవం. చెప్తారో ఒకసారి, పెండ్లి కుమార్తె కన్యక గురుతు బైబిల్ మిషను అనుభవం. కనుక ఏ మిషనులో ఉన్నవారైనప్పటికీ, ఏ మతములో ఉన్నవారైనప్పటికీ, ఏ స్థలములో ఉన్నవారైనప్పటికీ, బైబిల్ మిషనులో ఉన్నవారైనప్పటికీ గ్రహించండి, బైబిల్ మిషను అనుభవములోనికి వచ్చిన వారైతేనే ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారుగా ఉంటారు. బాగా గ్రహించండి. బైబిల్ మిషను అనుభవములోనికి అని గుర్తుంచుకోనండి, బైబిల్ మిషన్లోనికి కాదు. గ్రహించండి. బైబిల్ మిషన్లో ఉన్నా, ఏ మిషన్లో ఉన్నా, బైబిల్ మిషన్ అనుభవము లేకపోతే రాకడకి ఎత్తబడటం అనేటువంటిది సాధ్యపడనటువంటి సంగతి. కనుక ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అంటే, బైబిల్ మిషనులో ఉన్నవారైనా, ఆయా మిషన్లో ఉన్నవారైనా బైబిల్ మిషను అనుభవాన్ని సంపాదించుకొని ఈ లోకములో భక్తిలో కొనసాగుతూ ఉన్నామా అనేటువంటిది పరిశీలన చేసుకొనవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే రాకడకు ఈ కాలములో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎత్తబడాలి అనేటువంటిది పెండ్లి కుమారుని యొక్క ఉద్దేశం. ఈ అనుభవములోనికి రావటానికి ఈ వచనాన్ని కొద్దిగా ధ్యానం చేసి, ఆ వెనుక బైబిల్ మిషను అనుభవాన్ని, వధువు అనుభవాన్ని పోల్చి చూడటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయునుగాక. ఆమేన్. పిల్లరా, చదవబడినటువంటి వాక్య భాగములో పెండ్లి కుమార్తె సంఘము అంటూ ఉన్నటువంటి మాట నా ప్రియుడు. ఒకటి నా ప్రియుడు, రెండవది నావాడు, మూడవది నేను అతని దానను. గ్రహించండి. మొట్టమొదటి అనుభవము బాగా వినండి. మన ప్రియుడెవరో మనము గ్రహించాలి. రెండవ అనుభవము, మనము మనను ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రియుడు మనవాడేనా, మనవాడుగా మనం భావిస్తున్నామా, నావాడుగా నేను భావిస్తున్నామా అనేటువంటి సంగతి పరిశీలన చేయాలి.
మూడవది, మనము అతని వారముగా అతనికి అనగా ఆ ప్రియునికి అప్పగించుకోవటానికి సిద్ధముగా ఉన్నామా, లేదు అప్పగించుకొనినటువంటి అనుభవములోనికి వచ్చామా? బాగా వినండి. మొదటి మెట్టులోనికి వస్తే రెండవ మెట్టును సొంతం చేసుకుంటాం. రెండవ మెట్టులోనికి వస్తే మూడవ మెట్టుతో సంపూర్ణతలోనికి వస్తాం. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి మెట్టు ఏంటి? మొట్టమొదటి మెట్టు ఏంటి? నా ప్రియుడు. గ్రహించండి, ఎవరు నా ప్రియుడు అనేటువంటి సంగతిని ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు గ్రహించాలి. సంఘములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించినటువంటి అనుభవములోనికి రావాలి. బాగా వినండి. మనలను ప్రేమించని వారిని ప్రేమిస్తే ఏం జరుగుద్ది అని అంటే, మనం మోసపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకొక మాట, మనను ప్రేమించేవారు అనేకులు ఉండవచ్చునేమో కానీ అన్ని సమయములలో అన్ని స్థితులలో ప్రేమించేటువంటి వారు మనకు అవసరం. ఎందుకని అంటే, ఈ లోకములో అనేకమైనటువంటి సమయాలు వస్తాయి, కష్టకాలాలు వస్తాయి, నష్టకాలాలు వస్తాయి. అంటే మన ద్వారా నష్టం ఎదురయ్యేటువంటి కాలము, మన ద్వారా కష్టమే ఎదురయ్యేటువంటి కాలము వచ్చినప్పటికీ కూడా మనను ప్రేమించేటువంటి వారు ఎవరు అని మనము గుర్తించగలగాలి. ఇంకొక మాట, అన్ని స్థితులలో అంటే పరిస్థితులను బట్టి ఆయనకు తగినట్టుగా ఆయన్ను వెంబడించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మానవ నైజాన్ని బట్టి వెంబడించలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పుడు కూడా ఏం చెయ్యాలి? మనలను ప్రేమించినటువంటి స్థితిలోనే మనలను ప్రేమించేవారు ఉంటే వారిని మనం ప్రేమిస్తే, పూర్తి చేయండి, మన ప్రేమలో మనం ఏం చెయ్యం? మోసపోము. నేటి కాలపు లోకములో ఉన్నటువంటి ప్రేమలు ఎందుకు ఎందుకు మధ్యలో పగలుగా మారిపోతున్నాయి? ప్రేమలు ఏమవుతున్నాయి? మధ్యలో పగలుగా మారిపోతున్నాయి. కారణం ఏమిటి అంటే, మనలను ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు ఎంతవరకు ప్రేమిస్తున్నారు అనేటువంటిది గ్రహించక, మనలను ప్రేమిస్తున్నారు అనేటువంటి మోసములోనికి వెళ్ళిపోవటాన్ని బట్టి కొందరేమో అందాన్ని బట్టో, కొందరేమో పూర్తి చేయండి ఐశ్వర్యాన్ని బట్టో, మరికొందరేమో అవసరాన్ని బట్టో ప్రేమించే వారి యొక్క ప్రేమలో పడిపోవటాన్ని బట్టి అయ్యో నేను మోసపోయాను అని అనుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. బాగా గ్రహించండి. టూకీగా మాట్లాడాలి అని అంటే, అన్ని పరిస్థితుల మధ్య అన్ని సమయముల్లో ఇటు చూడండి, మనమున్నటువంటి స్థితిని చూడకుండా మనలను ప్రేమించే వారిని మనము ప్రేమించి పెండ్లి చేసుకుంటే సుఖముగా ఉంటుందా? లేదు, మన యొక్క స్థితిగతులు చూసి
మన స్థితిగతులు ఆ ప్రేమించే వారికి అనుకూలముగా ఉన్నప్పుడు ప్రేమించే వారిని పెండ్లి చేసుకుంటే సుఖముగా ఉంటుందా? కొంచెం త్వరగా గట్టిగా మాట్లాడాలి. చిన్న చిన్న విషయాలే కదా, మీకు అందరికీ తెలిసిన విషయాలే కదా. కాబట్టి అందుకే పెండ్లి అనుభవములోనికి రావటానికి అసలు మన ప్రేమ ఎలాగుంటుంది, ఎవరిని ప్రేమిస్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తే ప్లరా గ్రహించండి, దేవునితో తప్ప మానవునికి మరి ఎవరితోనూ కూడా పెండ్లి ప్రేమ యొక్క సంతోషము దొరకదు. ఇది మనం గుర్తించాలి. ఇప్పుడు ప్రియుడు ఎవరు అనేటువంటిది ఎలాగున ఈ ప్రియురాలు గుర్తించాలి అని అంటే బాగా గ్రహించండి. ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నటువంటి చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ ఏంటో ముందు మనం గ్రహించాలి. ఎవరు చూపిస్తున్న ప్రేమను గ్రహించాలి. గ్రహించండి. ఏంటి ఆయన చూపించిన ప్రేమ, చూపిస్తూ ఉన్న ప్రేమ, చూపించే ప్రేమ? 3 కాలాల్లో కూడా చూపించిన ప్రేమ, చూపిస్తూ ఉన్న ప్రేమ, చూపించబోయేటువంటి ప్రేమ అని అంటే బాగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారము జగత్తుకు పునాది వేయబడక ముందే, అంటే మనకంటూ ఒక రూపము రాకముందే ఆయన ఏం చేశారంట? క్రీస్తులో మనలను, చదువమ్మా, చివరకు వచ్చేసేయి, ప్రేమ చేత ఏర్పరచుకొనెను. ఇటు చూడండి, ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక ముందే, అంటే మనకంటూ ఒక రూపం అనేటువంటిది లేకముందే ఏం చేశారు? ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకోవటం అంటే మనలను తన ప్రక్కన ఉండటానికి, అంటే మనలను ప్రేమించటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు, అంతే. ఎవరిని కూర్చోబెట్టుకుంటాం? ప్రేమించే వారిని పక్కన కూర్చోబెట్టుకుంటామా? ప్రేమించని వారిని పక్కన కూర్చోబెట్టుకుంటామా? కాబట్టి అంటే మన రూపాన్ని కూడా చూడకముందే పిల్లరా మన మీద ప్రేమ కలిగినటువంటి వారు తండ్రి అయినటువంటి దేవుడు. గ్రహించండి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా వివరంగానే మనం నేర్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే అసలు ఎవరిని ప్రేమించాలో, దేన్ని ప్రేమించాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల మధ్య ఈ రాకడ కాలములో నిస్సత్తులోనికి వెళ్ళిపోయేటువంటి, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు సంఘాల్లోనికి కూడా వస్తూ ఉన్నాయి. సంఘములోనే ఈ పరిస్థితి ఉంటే సంఘము ఎట్లా వధువు సంఘములోనికి వెళ్తుంది? కాబట్టి మనకంటూ ఒక రూపము ఏర్పరచక ముందే ఆయన, మనం ఇంకా ఒక రూపాన్ని ఏర్పరచుకోరక ముందే ఆయన మనల్ని ప్రేమించారు. ఏమండి? ఆ తరువాత ఏం చేశారంటే మనకు అవసరమైనటువంటివి మనం ఇంకా కలుగక ముందే మన కొరకు కలుగజేశారు. ఎంత ప్రేమ! ఏమండి? ఈ ఎంత ప్రేమ అంటే కొలతలేని ప్రేమ. అది అప్పుడు చూద్దాంలే అనే ప్రేమ కాదు. అమ్మ ఆకలి అవుతుంది అంటేనే అమ్మైనా అన్నం పెడుతుంది అని లోకం చెప్తా ఉంది. కానీ దేవుడో ఏమండి, ఆకలి పుట్టకముందే అన్నాన్ని సిద్ధం చేసి ఉంచారు. చప్పట్లు కొడతారు ఒకసారి. అన్నము అనే మాట ఎందుకు వాడానంటే అన్ని అవసరాలు తీర్చగలిగేటువంటి సృష్టిని ఆయన చేసి ఏం చేశారండి? పక్కన పెట్టేశారు. చూసారా? ఎప్పుడు మనం ఇంకా ఆయనను ప్రేమించకముందే, అప్పుడు ప్రేమించామన్నానా ఎవరిని? అప్పుడు ప్రేమించకముందే అన్ని చేసి ఏం చేశారు?
మనం ఆయన్ను ప్రేమించకముందే, ఇంకో మాటలో చెప్పేస్తాను, మన ప్రేమతో సంబంధం లేకుండా మనల్ని ప్రేమించేటువంటి ప్రేమే అసలైనటువంటి ప్రేమ అండి. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని పిల్లారా గ్రహించండి, సమస్తమును కలుగజేసిన తర్వాత ఇటు చూస్తే ఏం కనబడుతుంది? మట్టి కనబడుతుంది. ఈ మట్టిని తీసుకొని ఏం చేశారు? ఆయన తన రూపును అద్దారు. ఏమిచ్చారండి? ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనము. కనుక తన స్వరూపాన్ని అద్దినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కనుక మట్టికి అసలు దేవుని స్వరూపం ఎక్కడ, మట్టి స్వరూపం ఎక్కడ? ఒకసారి ఆలోచన చేయండి. మట్టి అనేటువంటిది జీవము లేనటువంటిది. మట్టి ఎటువంటిది? జీవము లేనటువంటిది. ఏమండి? మనలాగా మనకన్నా బలహీనులైనటువంటి వారు డ్రెస్అప్ చేసుకున్నారనుకోండి, ఏమనిపిస్తుంది లోపల? కదా, పక్కన పెట్టేయండి. కానీ ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే పిల్లరా, ఈ మట్టికి తన స్వరూపం ఇచ్చినటువంటి ప్రేమ. ఇది చూడండి, ఇంత స్వరూపం ఇచ్చి తన పోలికను కూడా ఇచ్చివేసి, ఏమండి, మనం కూర్చున్న కుర్చీ మీద కూడా ఇంకొకళ్ళు కూర్చోవటానికి ఏమనిపిస్తుంటుంది సహజంగా? నా అంతటోడు అయ్యావా నువ్వు అనవా? ఎవరన్నా ఒకవేళ రోడ్డు మీద అడుక్కుంటే వెళ్ళేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇంట్లోకి వచ్చాడనుకోండి, భవతి భిక్షాందేహి అన్నాడు అనుకోండి, చెయ్యి ఖాళీ లేదు కాసేపు ఉండు అన్నాం అనుకోండి, ఏమనుకోవాలి? అనుకోండి. కుర్చీ ఉందనుకోండి, నువ్వు అప్పుడు దాకా కూర్చొని వెళ్ళి కుర్చీ వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది కదా? మీరు ఆలోచన చేయండి, మట్టి ఎక్కడ, దేవుడు ఎక్కడ? ఏమండి? నిర్జీవమే లేనటువంటి దేవుడు, నిత్యజీవుడమైనటువంటి దేవుడు, నిత్యజీవ స్థితి కలిగినటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు తన స్వరూపాన్ని అద్దారు. అంటే ఆయన ఏం చేస్తున్నారు? నిన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నా ప్రియుడు అని అనుకోవాలి? ఏమండి? మరి కన్నాయనో కట్టుకున్నాయనో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, ఎవరిని ప్రియుడు అన్నావు నువ్వు, ఎక్కడికి వచ్చావు అని అడుగుతారు బడితే పట్టుకొని. ఏమంటారు సార్? పెద్ద కుమారుడు. ఏమంటావు చెప్పు కదా. దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ప్రేమించాలి. కానీ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు అన్నట్లుగా ఏమన్నారు? ప్రేమించి ప్రేమించినట్టు ఉండాలి. ఇదేంటి ఎట్ట కుదురుద్ది? ఇక మీదట ఉన్నవారు లేనట్టుగా ఉండాలి అన్నారు. ఉండొద్దన్నారా? ఉండమన్నారు, కానీ లేనట్టుగా ఉండమన్నారు. ఎందుకంటే ఉన్న వ్యవహారం అంతా పూర్తి చేయండి, ఉంచే వ్యవహారం కాదు. ఎక్కడుంచే వ్యవహారం? క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచే వ్యవహారం ఏమి? ఏంటో మాట్లాడట్లా, అంత కుదురుగా ఉంది వ్యవహారం. కనుక కాదు, ఇది మనం గ్రహించాలి. దేవుని యందు ప్రియ స్నేహితులారా గ్రహించండి. కనుక సరే, ఇంత ప్రయాసపడి దేవుడు అన్నీ తయారు చేసి ఏదేను అనేటువంటి ఒక తోటలో అవసరమైన అన్నీ కలుగజేశారు. కలుగజేసి ఆదాము గారికి ఇచ్చేసి, ఇదిగో అబ్బాయి నేను చెప్పిన ప్రకారము చెయ్యి అని దేవుడు ఆదాము గారితో చెప్తే
ఏం కనపడుతున్నాయి ఆదాము గారి ముందు? దేవుడు ఇచ్చినవన్నీ కనబడతా ఉంటే ఆదాము గారికి ఏం ఆలోచన వచ్చిందంటే, అప్పుడు అంటే ఏదో విన్నాను కానీ, ఎప్పుడు మట్టిలాగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నా ఏమద్దునే కానీ భలే చేస్తున్నావు, నీకు స్తోత్రం అన్నాను కానీ ఇన్ని వచ్చేసి నాకు సృష్టిలో ఉన్నటువంటి సకల సంపద నా ముందు పెట్టేసావని అంటలా, నా ముందు ఉన్నాయి, ఇంకేంటి నీ మాట వినేది అని కొత్తోడు మాట వింటానని చెప్పేసి కొత్తోడు మాట వినేసాడు. మనకు తెలిసిన సంగతి ఏం తెచ్చుకున్నాడు అంటే, ఇది చూడండి, అవిధేయతలోనికి వెళ్ళిపోయి కష్టాన్ని తెచ్చుకున్నాడు. కానీ దేవుడంట ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనములో ఆదాము గారిని వెతుకుంటూ వచ్చారంట. ఏంటిది? ప్రేమ. ప్రేమ గుర్తుపెట్టుకోనండి. ఎవరిని ప్రేమించాలి అర్థమవుతుందా? అనకూడదేమో కానీ ఎవరిని ప్రేమిస్తున్నట్టు నటించాలి. కడుపు తీపిని బంధుప్రీతిని ప్రేమిస్తున్నట్టుగా నటించడం అనే మాట బాగలేకపోతే పోనీ భావిస్తున్నాం అనుకోండి. దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే దేవుడు అంట ఆదాము గారిని ఎత్తుకుంటూ వచ్చారంట. ఎంత గొప్ప సంగతి! ఎత్తుకుంటూ వచ్చి ఏమన్నాడు? తప్పు చేశావు, చావు అన్నాడా? ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ తప్పుకు శిక్ష వేయాలి, శిక్ష వేసేసాను, కానీ చెప్పండి అమ్మా, సమయం అయిపోతుందిగా, ఆ శిక్ష కూడా నీ కడుపులో నుంచి వచ్చి నేనే భరిస్తాను. ఏంటండి అసలు ఈ ప్రేమ? ఏంటది? శిక్ష వేయాలి గనుక శిక్ష వేసింది ఆయనే. ఆ శిక్ష నువ్వు భరించాలి కాబట్టి, నువ్వు భరించలేవు కాబట్టి నేనే నీ కడుపులో నుంచి వచ్చి శిక్ష భరిస్తాను. ఆలోచించేయండి, ఏ ప్రేమ ఈ ప్రేమ? ప్రాణప్రియుని ప్రేమ. అర్థమవుతుందండి? ఆయా ప్రేమల్లో పడబాకండి, గ్రహించండి దేవుని యందు ప్రియ స్నేహితులారా. అంతేకాదు, నేను నీ కడుపులో నుంచి వస్తాను అని అవ్వమ్మ గారితో ఆదికాండం 3:15లో దేవుడు వాగ్దానం చేస్తే, ఏమండి, ఆయన రావటానికి అవసరమైనటువంటి స్థితే లేకుండా కొన్ని వేల సంవత్సరాలు మానవులు జీవించారు. అయ్యో, అయినా దేవుడు ఏం చేశారు? ఏమండి, ఈ పాత నిబంధన కాలం అంతా కూడా మానవులను వెంబడిస్తూ మానవులను సరిచేయవలసిన రీతిగా సరిచేసి వాళ్ళ గర్భములో నుంచి ఆయన వచ్చేటట్లుగా ఏం చేశారు అంటే ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారు. ఏంటి చెప్పండి? అయ్యో, అడిగామా ఎవరమన్నా? పోనీ నాటి కాలంలో యూదులైనటువంటి వారు ఏమన్నా అడిగారా? అడగలా. ఏం చేశారు? సిద్ధం చేశారు. సిద్ధం చేసి వారి గర్భములో నుంచి వచ్చి ఏం చేశారో తెలుసా పిల్లరా? మన శుక్రవారం మనం ధ్యానం చేసినట్లుగా దైవజనులు చెప్పిన మాట, కల్పవృక్షము అనేటువంటి స్థితిని కనబరిచారు. ఏ వృక్షం అంట? రైట్. కనుక కల్పవృక్షం అంటే కోరింది ఇచ్చేటువంటిది. ఈయనెవరో తెలుసా? కల్పవృక్షం కన్నా ఒక అడుగు ఎక్కువ, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆలోచన చేయండి. కనుక వచ్చి ఏం చేశారు? దేవుడు అంటే ఇలాగుంటారు, దేవుని ప్రేమ ఇలాగుంటుంది, దేవుని శక్తి ఇలాగుంటుంది అని 33.5 సంవత్సరాలు జీవితంలో శరీరముతో జీవించి 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో ఏం చూపించారు? అన్ని ఆ కాలములో ఉన్నటువంటి అందరి మానవుల యొక్క అన్ని అక్కరలు తీర్చినటువంటి వారుగా ఉన్నారు. కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి కన్నిచ్చారు, మోగవారికి నోరిచ్చారు, చనిపోయిన వారిని అవసరమైనప్పుడు బ్రతికించారు. గుర్తుపెట్టుకోండి, అవసరమైనప్పుడు బ్రతికించారు. చేయవలసినటువంటి బోధలన్నీ చేసేశారు.
ఎవరికి చేశారు ఈ బోధలన్నీ? నీ మాట నేను వినను పో అని అనినటువంటి సంతతికి. ఎవరన్నారా మాట? ఆదాము గారు డైరెక్ట్గా అన్నారు, పరోక్షంగా అన్నారు. ఆదామును ఫాలో అవుతూ వచ్చినటువంటి ఆ రోజు వాళ్ళు గట్టిగా అనకూడదు అన్నమాట. ఇదేలే కాదు, ఈరోజు మనం అని చిన్నగా అంటున్నారేంటి? అంత కరెక్ట్గా వాక్యానుసారంగా నడుతున్నారా? చెప్పండి సార్, మిమ్మల్ని. అయ్యో, నడుతున్నారా నడవట్లేదా? కనుక దేవుని స్నేహితులరా, అలా ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ మాటనే నేనే పనేంటి అన్నవారి దగ్గరికి వచ్చి, నీ దగ్గర నేను ఉండకపోతే నాకు గడవదా అని అన్నట్లుగా దేవునికి దూరమైపోయేటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి వారి దగ్గరికి రావటానికి ఏం కావాలి? ప్రేమ. వచ్చి తనలో ఉన్నటువంటి ప్రేమను, శక్తిని బయలుపరుచుకోవటానికి ప్రేమ కావాలి. ఆయన అంత ప్రేమను చూపించారు. ఎవరిని ప్రేమించారు? ఆయన అందరినీ ప్రేమించారు. ఏమండి, యోహాను సువార్త 8వ అధ్యాయములో 11వ వచనములో వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని ఆయన యొద్దకు తీసుకొని వస్తే, పాపాత్మురాలా ఎందుకు పాపం చేశావని అడిగారా? అడగలా. నేనును నీకు శిక్ష విధించను. ఏంటిది? ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ప్రేమంటే యేసే, ప్రేమంటే దేవుడే. బాగా గుర్తుపెట్టుకోండి. కనుక అలాగున ప్రేమించటం మాత్రమే. పాపమెరగనటువంటి పరిశుద్ధుడు దానికన్నా ముందు పరలోకములో సింహాసనం మీద కూర్చొని దూతల స్తుతిగానాలు అందుకుంటూ ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆయన ఎక్కడికి వచ్చారు? పశువుల తొట్టిలోనికి వచ్చారు. ఓ మాటలో చెప్పనా, మానవులతో తిట్లు తినటానికి వచ్చారు. ఏమండి, తిట్లు తిన్నారా? ఎవరైనా పొగిడారా ఆయన్ని? నీవు వడ్లవాని కుమారుడు కాదా? నీవు బయల్జుబూలు వలన దెయ్యాలను వెళ్ళగొట్టట్లేదా అన్నారా? అనలేదా? ఇచ్చి మీరు ఎట్లాంటి వాళ్ళు, మీ దగ్గర నేను ఉండను అని వెళ్ళిపోయాడేంటి? ఏంటది? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. యవ్వన బిడ్డలారా, సంఘ బిడ్డలారా, గుర్తుపెట్టుకోనండి. ప్రేమ అంటే ఏంటి అంటే దేవునిది మాత్రమే ప్రేమ. ఖచ్చితంగా చెప్పాలి. అర్థమవుతుందండి? కనుక దేవుని పిల్లారా గ్రహించండి. అలాగున వారి యొక్క పాపములన్నిటినీ, వారి యొక్క అంటే సర్వమానవాళి యొక్క సర్వ పాపములను కూడా తన మీద వేసుకోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్ను నన్ను ప్రేమించటాన్ని బట్టి, సర్వమానవాళ్ళని ప్రేమించటాన్ని బట్టి వచ్చినప్పటికీ కూడా వెనకడుగు వేయలేదు. అందుకే దైవజనులు అన్నారు, కడలేని ప్రేమ, ఎక్కడను లేని ప్రేమ, ఎక్కడయే కనబడియే కడకు నాకు. అర్థమవుతుందండి? కనుక పరిపూర్ణంగా శిలువ మీద తన ప్రేమను అగపరిచి ఏం చేశారు చెప్పండి? ఏంటి ఆయన ప్రేమ? శిలువ వేస్తున్నటువంటి వారు ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే శిలువ దిగు అంటే, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. ఇదేంటి చెప్పండి? ప్రేమ. ఆ తరువాత మరణమే లేనటువంటి దేవుడు మన మరణాన్ని తన మీద వేసుకొని, అయ్యో హెబ్రీ పత్రికలో చదవలేదా? 2వ అధ్యాయం 14వ వచనములో మరణ భీతి నుంచి మనల్ని విడిపించుట కొరకు ఈ మరణ ఛాయ లేనటువంటి దేవుడు మనలను మరణ ఛాయలో నుంచి బయటికి తీసుకొని రావటానికి, అంటే మరణం యొక్క నీడలో నుంచి బయటికి తీసుకొని వచ్చి మరణ భయము నుంచి, పాప బానిసత్వము నుంచి మనల్ని విడిపించటానికి ఆయన మరణాన్ని తన మీద వేసుకున్నారు. ఎవరి మరణాన్ని? సర్వమానవాళి యొక్క మరణాన్ని తన మీద వేసుకున్నటువంటి
వారుగా ఉన్నారు. ఏమండి, ఎవరిని ప్రేమిస్తే ఎవరి మరణం ఎవరి మీద వేసుకుంటారు చెప్పండి? జరిగే పనేనా? ఎక్కడైనా చుట్టం, కానీ మరణం దగ్గర చుట్టం కాదుగా, అవునా కాదా? మనం చూసాంగా 2 సంవత్సరాల క్రితం ప్రాజెక్టులో, 3 సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రేమించుకున్నారంట. ఊళ్ళో వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి ప్రాజెక్టులో దూకి చచ్చిపోదామని వచ్చారంట. ఇద్దరూ కలిసి దూకుతూ ఉంటే ఒక ఆవిడ, నువ్వు దూకితే దూకు, నేను ఆగుతానని ఈవిడ ఆగిపోయిందంట. అర్థమవుతుందా? దేవుని ప్రేమ ఎటువంటిదంటే మనల్ని చంపే ప్రేమ కాదు, కానీ మన కొరకు చచ్చిపోయే ప్రేమ. ఎందుకు చనిపోయారు? మనలను మరణములో నుంచి విడిపించడం. అంటే మానవునికి మేలు చేయటానికి ఏదైనా చేయగలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి ఏకైక వ్యక్తి అని అనొచ్చేమో. ఎవరు అంటే దేవుడే. ఆయనే క్రీస్తు యేసును దేవనరుడు. గ్రహించండి. కనుక అంత ప్రేమ ఆయన చూపించి మరణములోనికి వెళ్ళి 3వ దినమున ఏం చేశారు? తిరిగి లేచి ఆరోహణమై వెళుతూ, తిరిగి లేచిన తర్వాత కూడా యోహాను సువార్త 19, 20, 21 అధ్యాయాల్లో 21 అధ్యాయాల్లో ఏం చేశారు? విడిచి పారిపోయిన వారి దగ్గరికి వచ్చి, మన శుక్రవారం మనం విన్నాం, మీకు శుభము కలుగునుగా కాని వాళ్ళని 40 రోజుల్లో 11 సార్లు తనను తాను మహిమ శరీరంతో అగపరుచుకొని ఏం చేశారు? మళ్ళా బలపరిచారు. ఎంత ప్రేమ అండి! ఏమని వర్ణించగలం దేవుని ప్రేమకు? అవధులు ఉన్నాయా? అవధులు లేనటువంటిదే ప్రేమ అంటే. కనుక అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో అంటాడు, నేను ఆరోహణమై వెళుతున్నాను, మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను. అబ్బబ్బ, నా పని అయిపోయింది, పూర్తి చేయండి, నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళి ఉత్తినే వెళ్తున్నాడంట. ఆయన ఎందుకు వెళ్తున్నారంట చెప్పురా? వెరీ గుడ్. పరలోకములో మీ కొరకు స్థలం ఏర్పాటు చేయటానికి వెళ్తున్నాను. నేనుండి స్థలములో మీరుండులాగున మళ్ళా మిమ్మల్ని తీసుకొని ముందెళ్ళి స్థలం ఏర్పాటు చేసి, ఎక్కడ ఈ కష్టాలు నష్టాలు, ఈ మోసాలు ఇబ్బందులు ఇరుకులు లేనటువంటి చోట మీకు స్థలం ఏర్పాటు చేసి మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని రావటానికి మళ్ళీ వస్తానని ప్రభు తెలియచేస్తూ, అట్లాగని విడిచిపెట్టి వెళ్ళట్లేదు సుమా, నేను మీకు ఆదరణకర్తనిచ్చి వెళ్తున్నాను. పరిశుద్ధాత్మను ఏం చేశారండి? సంఘం మీద కుమ్మరించినటువంటి వారుగా ఉన్నారు. ఎంత ప్రేమ ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ తండ్రిగా ఉన్నటువంటి ప్రేమేమో కుమారుడుగా ఈ లోకానికి రావటానికి కారణమైంది. కుమారుడుగా వచ్చినటువంటి ప్రేమేమో పూర్తి చేయండి, రక్షణ కార్యమును జరిగించి పరలోకములో స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతూ పరిశుద్ధాత్మను కుమ్మరించి వెళ్ళింది. ఏ ప్రేమ ఇది? దేవుని ప్రేమ. పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే పరిశుద్ధాత్మ తండ్రి గారి ప్రేమ ఏంటి? పౌలు గారు అంటారు, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నది అన్నాడు. ఏంటంట? ఏంటయ్యా, అన్ని దెబ్బలు తిని, అన్నిసార్లు జైల్లో వేయబడి, అన్నిసార్లు దిగంబరుడుగా ఉండి ఎందుకయ్యా ఈ సేవ చేస్తున్నావు అని అడిగితే, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తూ ఉన్నారు అంటే, చెప్పునానా, ఏం చేస్తూ ఉన్నారు అంటే, పూర్తి చేయండి, ఆయన రూపానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఎవరి రూపానికి? వరుని యొక్క రూపానికి. చిన్న చిన్న మాటలు చెప్పాకండి యేసు ప్రభు అని. నా వరుని రూపానికి నన్ను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎంత ప్రేమ! రేపొద్దున మధ్యాకాశంలోనికి ఈరోజు ఆయన వచ్చినప్పుడు ఎత్తుకెళ్ళేది కూడా ఎవరంట? మనంతటికి మనం వెళ్తామేంటి చెప్పండి? వెళ్ళాలంటే ఏం కనపడతాయి? కౌన్సిలింగ్ ఎప్పుడో కనపడుతుంది. అవునా? నవ్వుతున్నారు యవనస్తులు. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. ఎట్లో గట్ట బీఫార్మసీ పూజ చేయకపోతే ఎట్లాగని కొంతమందికి బాధ. సర్లేండి, ఇట్లాగునా 1 ఎకరాన్ని 100 ఎకరాలు చేయకపోతే
అప్పుడే వెళ్ళిపోతే ఎట్టని. అంతేనండి? ఏమో చూస్తున్నారట సీరియస్గా. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందుకే ఆయన ఏం చేస్తారంట, ఏమండి, తల్లి కోడి దగ్గర తిరుగులాడుచూ ఉన్నటువంటి పిల్లను ఇటు చూడండి, ఆకాశములో నుంచి గ్రద్ద చూసి ఎట్లాగైతే రివ్వున వచ్చి తన్నుకొని వెళ్ళిపోద్దో అట్లాగున పరిశుద్ధాత్మ తండ్రి ఎత్తుకొని వెళ్ళి ఆయన ఒళ్ళో పెడతారు. ఎక్కడ పెడతారు? పెళ్లిపీటల మీద కూర్చోబెడతారండి. చెప్పండి, ఈయన కన్నా ప్రియుడు ఎవరైనా ఉన్నారా? అందుకే ముందు మనం ఏం గ్రహించాలంటే మన ప్రియుడు ఎవరు అనేటువంటి సంగతిని గ్రహించాలి. బాగా గుర్తుపెట్టుకోనండి. ఈ ప్రియుడు ఎవరో గ్రహించిన తరువాత రెండవ సంగతి ఏం చదివారమ్మా? ఆయన్ని, ఈ ప్రియుణ్ణి నా ప్రియుడైతే బాగుంటుంది అని అనుకోవాలా? మా పక్కింటి వాళ్ళకి ప్రియుడైతే బాగుంటుంది అని అనుకోవాలి. ఇన్ని మేలు చేసిన ప్రియుణ్ణి, ఇన్ని మేలు చేస్తున్న నిజంగానే ఇంత స్వార్థం ఏంటండి? మరి పక్కింటి వాళ్ళు ఏమైపోతారు? ఏమో కదా మనం ఏంటి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎవరైనా మహేష్ బాబు లాంటి ఆయన వచ్చి ఇక్కడ నుంచొని, ఏం పర్వాలేదు, వచ్చి ఇక్కడ నుంచొని నేను మీ ఇష్టం ఎవరో ఒకళ్ళు మీరు ముందుకు రావచ్చు, నేను పెళ్లి చేసుకుంటానంటే, ఇక్కడ 10 మంది యవనస్తులు ఉన్నారనుకోండి, పెళ్లి కాని పిల్లలు, నువ్వు వెళ్ళు నాకు వద్దులే అంటదా? మరి ఇప్పుడు సంగతి ఏంటి? మరణాత అనాలంటే ఏమేస్తుందంట? భయం వేస్తుందంట. ఓరి నాయనో, ఆయనలో ఉన్నటువంటి జేసీబీ తీసుకురండి, దేవునిగా కోపడబోకండి సార్. సంగతి ఏంటి? ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి ప్రియుడు ఎవరో గుర్తించిన తరువాత ఏం చేయాలంటే, ఆ ప్రియుడు నావాడు అనేటువంటి సంగతి గ్రహించాలి. నావాడు అనుకున్న తర్వాత ఏమండి, పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి ఒక కన్యక ఫలానా ఆయన నావాడు అనుకున్న తర్వాత ఇంకెవరికి వెళ్ళినా చూస్తుందా మీ ఊర్లో? కదా. ఇప్పుడంటే ఏం చేయాలి? ఏ అనుభవంలోనికి రావాలి? పూర్తి చేయండి. నాకేమి కొదువా నాదుడుండా, అన్నిటికీ ఆయేసే తెలుసునా అని ఆయననే ఏమండి ఆశ్రయించేటువంటి అనుభవంలోనికి రాగలగాలి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక పిల్లరా, ఇలాగున నావాడు అనేటువంటి అనుభవములోనికి రావాలి అంటే ఆయన మీదే దృష్టి పెట్టినటువంటి అనుభవము, ఆయనను సొంతం చేసుకోవటానికి ఏం చేయాలన్నా జీవితకాలము కూడా ఏం చేయాలి? ప్రయాసపడినటువంటి వారముగా ఉండాలి. ఆ తరువాత మూడవ అనుభవము, నేను అతని దానను. ఏంటంటే చెప్పండి, ఆయనను నావానిగా చేసుకున్నప్పుడు నేనేం చేయాలి? నేను అతని దానను అయిపోవాలి. ఎవరి దాన్ని కాకూడదు? చెప్పండి. నేను అతని దానను అనేటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి అనుభవమే పూర్తి చేయండి. ప్రారంభంలో మీకు టైటిల్ ఇవ్వబడింది, బైబిల్ మిషను అనుభవం. ఏ అనుభవం చెప్పండి? ఈ ప్రియుణ్ణి గుర్తించినటువంటి అనుభవము, ప్రియుడు ఎవరో గుర్తించినటువంటి అనుభవము, ఆ ప్రియుణ్ణి తనవానిని చేసుకునేటువంటి అనుభవము, ఆ తరువాత ఆ ప్రియుని దాననుగా అప్పగించుకునేటువంటి అనుభవం అనేటువంటిది పిల్లరా బైబిల్ మిషన్ యొక్క అనుభవం అని మనం చూస్తూ ఉన్నాం. అంటే నేను సంపూర్ణముగా నీ దానను అనేటువంటి
కన్యకను ఎవరైనా వివాహం చేసుకుంటారా? అప్పుడప్పుడు నేను నీ దానను, అప్పుడప్పుడు నేను నా దానను అని అనుకుంటే ఎవరైనా వివాహం చేసుకుంటారా? కుదరదుగా. అర్థమవుతుందా? వివాహానికి ఏం కావాలి? సంపూర్ణ సమర్పణ కావాలి. వివాహంలో ఏం చేస్తాం? 3 ప్రకటనలు చేస్తాం. 2 ప్రకటనలు ఎవరి ముందు చేస్తాం? సంఘం ముందు చేస్తాం. 3వ ప్రకటన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు చేస్తాం కదా. దాంట్లో ఏముంటుందో తెలుసా? ఈవిడ అతనిదే, అతను ఈవిడ వాడే అనేటువంటిది సంఘం ఒప్పుకోవాలి. అంటే సంఘం ఒప్పుకోవడం దేనికి సాదృశ్యం? లోకం కూడా వీడు మాకు సంబంధించినవాడు కాదు అని అనుకోవాలి. ఏమనుకోవాలి? అంటే చూస్తున్నారు, పెద్ద పెద్ద మాటలు అవుతున్నాయా? రెట్టే ఉంటుంది. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా, ఇక వరుడేమనుకోవాలి? నాకు మాత్రమే సంబంధించింది అని అనుకోవాలి. వధువేమనుకోవాలి? నాకు మాత్రమే, నా వాడు కూడా అనుకోవాలా? ఏమండి, 1 కోటి ఎకరాలు ఉన్నటువంటి 1000 కోట్లు ఉన్నటువంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరన్నా పెళ్లి చేసుకున్నారనుకోండి, చేసుకుంటే చేసుకున్నావు కానీ నన్ను కూడా చేసుకోమని ఎవరిని అంటారా? ఎవరనరా? ఓరి బాబోయ్. మరి అలాగైతే సంపూర్ణ సమర్పణ అనేటువంటిది లేకుండా ఏమండి ఎలాగున వధువు అనుభవంలోనికి రాగలుగుతాం? అందుకే పాఠం ఏంటి అంటే పెండ్లి కుమార్తె యొక్క గురుతు చెప్పునానా, బైబిల్ మిషన్ అనుభవం. వాట్ ఈజ్ దేర్ ఇన్ బైబిల్ మిషన్? ఏంటి బైబిల్ మిషన్లో ఉన్నటువంటి అనుభవం? బైబిల్ మిషన్ లోనికి వచ్చినటువంటి మనలో ఉండవలసినటువంటి అనుభవం ఏమిటి? త్వరగా ఒక 10 నిమిషాలు. మొట్టమొదటిగా మీరు చదవగలిగితే, పాడగలిగితే 45వ పాట మొదటి చరణం చదవండి. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య అంటూ దైవజనులు ఏమన్నారంటే, మొట్టమొదటి మెట్టే ప్రభు యేసు రూపే సంగ వధువు ధరించేనామే. చాలు. ఏంటంట? వధువు రూపేంటంట? వరుని యొక్క రూపే వధువు రూపు. ఇప్పుడు వరుని యొక్క రూపు ఏమిటి? బైబిల్ మిషన్ యొక్క రూపేమిటి? వరుని యొక్క రూపేమిటి? బైబిల్ మిషన్ యొక్క అనుభవములో ఉన్నటువంటి రూపం ఏమిటి అనేది మనకు అర్థమైతే, అయ్యగారు చెప్పిన ఒక మాట, బైబిల్ మిషన్ చూరు పట్టుకొని ఎలాడతాం అన్నారు. ఏం పట్టుకొని? ఎందుకో? లేకపోతే వెళ్ళలేం కదా. బైబిల్ మిషన్ అనుభవం లేకపోతే వెళ్ళలేం కాబట్టి ఎట్టో కట్ట గుళ్ళో ఖాళీ లేదా? లేదండి, ఆ చూరు పట్టుకొని ఎలాడతానండి అంటాం. ఏంటి బైబిల్ మిషన్ యొక్క అనుభవములో ఉన్నటువంటి వరుని యొక్క రూపు. వరుని రూపే ఎవరి రూపు? వరుడు వధువు నొకటే గనుక. చాలు. కనుక వరుని యొక్క రూపే వధువు రూపు కావాలి. లేకపోతే ఏమంటారు? ఎన్ని వంకలు పెడతారో తెలియదు కదా. కాబట్టి లోకములో పెళ్లి దగ్గరికి వెళితే పెళ్లి కొడుకు ఎట్టున్నాడు, పెళ్లి కూతురు ఎట్టుంది. ఈయన దగ్గర తేడా ఉంటే ఈయనకు వంకలు, ఆయన దగ్గర తేడా ఉంటే. కాబట్టి ఇప్పుడు అంటే లోకము ఆక్షేపించేటువంటిదిగా ఉండకూడదు పిల్లరా, సంఘము ఆక్షేపించేటువంటిదిగా ఉండనటువంటి స్థితిలోనికి రాగలగాలి. రైట్. బైబిల్ మిషన్ యొక్క
రూపు ఏమిటి అంటే వరుని రూపు. ఏంటి వరుని యొక్క ఈ రూపము? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటుంది, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఇటు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటే వరుడు ఈ లోకానికి వచ్చి ఎవరిని చూపించారు? తండ్రిని చూపించారు. ఎవరిని చూపించారు చెప్పండి? ఇప్పుడు వరుని యొక్క రూపేంటి? తండ్రిని చూపించేటువంటి రూపు. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నారు. ఏమనలేదు, నన్ను చూడండి అని అన్నారా? అల్లా. పిల్లరా, ఎవరిని చూపించడానికి ప్రయత్నం చేశారైనా? రైట్, తండ్రి అయినటువంటి దేవుణ్ణి. ఆ తండ్రే కుమారుడుగా వచ్చారు, ఇది గ్రహించాలి. కనుక తండ్రి తండ్రిగా వస్తే మనం చూడలేం కాబట్టి కుమారుడుగా వచ్చి మనకు కనబడటానికి పిల్లరా ప్రేమను చూపించారు. దేవునికి ఎన్నో వందనాలు. తండ్రి మానవ శరీరమును ధరించకపోతే మరణము రాదు గనుక కుమారుడైతే మానవ శరీరము ధరించుకోవచ్చు కాబట్టి మానవ శరీరముతో వచ్చి ఏం చేశారు? మన మరణాన్ని ఆయన మీద వేసుకోవటానికి మార్గము సరళమైంది. కాబట్టి రక్తమాంసములు లేనటువంటి దేవుడు రక్తమాంసముల్లోనికి ఎందుకు వచ్చారు అంటే హెబ్రీ పత్రిక 2:14 ఆ మాటలు ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళా చదువుకోవాలి. రైట్. కాబట్టి ఇప్పుడు వరుడేం చూపించారంటే తండ్రిని చూపించారు. తండ్రిలో ఏం చూపించారు అని అంటే, ఇదిగో తండ్రిలాగా ఉంటారు, తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి వారు. ఏమండి, తండ్రి యొక్క చిత్తం ఇది, తండ్రి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఆ స్థాయిలోనికి అని పరలోక రాజ్య మర్మాలన్నీ విప్పేసి చెప్పేశారు. అర్థమవుతుందండి? చెప్పిన వారుగా ఉన్నారు. కనుక బైబిల్ మిషన్లో ఉన్నటువంటి వరుని రూపేమిటి? అయ్యో, వరుని రూపు ఏమిటి అంటే పేరులోనే ఏమని ఉందంటే దేవుడు. ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా బైబిల్ మిషను అని రాయాలంటే ముందేం రాయాలి? దేవుడు అనే మాట రాయాలి. అంటే అర్థమేంటి? దేవుణ్ణి చూపించేటువంటి, పేరులోనే దేవుణ్ణి చూపించినటువంటి అనుభవము బైబిల్ మిషన్ యొక్క అనుభవం. ఇప్పుడు చెప్పండి, ఈ వధువుకి ఏ అనుభవం కావాలన్నాను? బైబిల్ మిషన్ అనుభవం. అంటే పేరులో ఎవరిని చూపించాలి? మేఘమెక్కటానికి మందిరానికి వచ్చిన వారులారా, అందుకే వచ్చారా మందిరానికి? ఇంటికి వెళ్ళడానికి వచ్చారా? అమ్మా, మేఘమెక్కడానికి వచ్చారా? ఇంటికి వెళ్ళడానికి వచ్చారా? మేఘమెక్కడానికి వస్తే తాళం వేసి వచ్చారా? ఇంటికి తాళం తీసి వచ్చారా? తాళం వేస్తే తాళం చేయి పట్టుకొచ్చారా? పట్టు రాలేదా? పడేసి వచ్చిందా? నిజం చెప్పండి అమ్మా. కిటికీలో పెట్టొచ్చారా? మైకులో వెళ్తుందమ్మా, ఉండిపోద్ది కదా. మరి తాళం చేయి మన దగ్గర ఉంటే ఎట్లాగూ 7 ఏళ్ళ శ్రమకాలంలో ఉండేవాళ్ళకి ఇవ్వాలిగా. పర్వాలేదు. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఈ అనుభవం, మా సహోదరి యొక్క అనుభవం చాలా అవసరం మనకి. ఏం చేయాలి? తాళాన్ని అటు నుంచి అటు నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి మా పిల్లోళ్ళు వచ్చి తాళం తీసుకుంటారు. రైట్. పిల్లరా, ఇదే ఏంటంటే దేవుణ్ణి చూపించటం అంటే అర్థం ఏంటంటే, బాగా వినండి, మన పేరులో దేవుణ్ణి చూపించటం అంటే మనం చూసినటువంటి వారు యేసయ్యను చూసినట్టు ఉండాలి. ఏంటండి, ఆయన పెద్ద యేసయ్య అయిపోయా, మనం చిన్న యేసయ్య అన్నారు తండ్రి గారు. కనుక మన పేరు ఎత్తగానే ఆయన యేసయ్య లాంటి వాడమ్మా అనేటువంటి అనుభవంలోనికి వస్తే బైబిల్ మిషన్ అనుభవంలోకి వచ్చినట్టు. ఎట్లాగా? బైబిల్ మిషన్ పేరులోనే ఏం పేరు ఉంది? దేవుడు అనే పేరు ఉంది. మన పేరు ఎత్తగానే ఎవరు గుర్తు రావాలి? ఇటే పోళ్ళకి, అట్టే పోళ్ళకి, అట్టే పోళ్ళకి, అట్టే పోళ్ళకి ఏం గుర్తు రావాలి?
ఈ పేరులో దేవుణ్ణి కనబరిచేటువంటి అనుభవం అంటే పేరు చెప్పగానే దైవస్వరూపి, దైవ సంభూతుడు అనేటువంటి అనుభవము ప్లరా కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవదాసయ్య గారి శరీరంతో ఉన్న కాలంలో ఒకరోజు ఎవరికి సువార్త చెప్పలేకపోయాను కదా అని విచారపడతా ఉంటే ప్రభువు అన్నారంట, నువ్వు ఇందాక ఆ వీధులు అట్లా నడుచుకుంటూ వెళ్ళావుగా, నిన్ను చూసిన వాళ్ళు నన్ను చూశారులే అన్నారంట. చప్పట్లు కొట్టండి. అర్థమైందా? అది సంగతి. గ్రహించండి, ఇదే కనబరుచుకునేటువంటి అనుభవం. ఏం చేయవసరంలా. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే ఈ ప్రభువు తండ్రి రొమ్ములో నుంచి ఆయన ఎలాగో వచ్చారో ఏమండి కుమారుని రొమ్ములో నుంచి వచ్చినటువంటిదే వధువు అని మనం గ్రహించాలి. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనములో ఆదాము గారు అంటారు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము కాబట్టి నా అది అని ప్రేమించడం మొదలుపెట్టారంట. ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ప్రేమించాలి అంటే పెళ్లి కుమార్తెలో ఏం కనబడాలి? ఆయన ఎముక కనబడాలి, ఆయన మాంసం కనబడాలి. తేడా కనబడితే పెళ్లి చూపుల్లో కొంతమంది ఎందుకంటే నచ్చరో, ఎముకలో తేడా ఉందన్నమాట, మాంసంలో తేడా, అది ఇది జత కాదన్నమాట. పెళ్ళి ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. కాబట్టి దేవుని ప్రియులారా గమనించండి, ఎముకలలో ఎముక అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ వధువు ఏం కావాలి? వరుని యొక్క ఎముకలాగా ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క ఎముక ఏంటి? ఎముక అంటే అర్థం ఏంటి? ఎముక అంటే బలానికి గుర్తు, మాంసము అంటే నైజానికి ఆపాదించుకుందాం. వాస్తవానికి ఇందులోనే ఉంటుందిలేండి, రక్త మాంసాల్లోనేగా నైజం వచ్చేది, జీన్స్ కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలం ఏంటి అంటే పిల్లరా, ఆయనలో ఉన్నటువంటి దైవత్వమే, లేదు తండ్రి అయినటువంటి దేవుడే ఆయనకు బలం కదా. పగలంతా సువార్త సేవ చేసి రాత్రంతా ఏం చేసేవాళ్ళంతా? ఏకాంతంగా వెళ్ళి తండ్రితో గడిపేవారంట. రేపు సిలువ ఎక్కాలి, ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? గెస్సమనే తోటలో వెళ్ళి తండ్రి పాదాల దగ్గర కూర్చున్నారు. ఏం కావాలి? సిలువను జయించే బలము కావాలి. కనుక ఇప్పుడు పెళ్లి కుమారునిది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఎముక అయితే, ఈ పెళ్లి కుమార్తె యొక్క ఎముక కూడా కుమారుడైనటువంటి దేవుని పెళ్లి కుమారుంది కావాలి. కనుక ఇప్పుడు బైబిల్ మిషన్ యొక్క ఎముక ఏమిటి చెప్పగలరా? రైట్. బైబిల్ మిషన్ యొక్క ఎముక ఎవరు అంటే పెళ్లి కుమారుడే. ఎలాగా? ధనము రగల ఎట్టి దారి లేకున్నను బైబిలు మిషను స్థాపనము జరిగే, బడులు బోర్డింగులు కళాశాలలు మనన చేయు సమాజములు లేకున్నను బైబిలు మిషను స్థాపనము జరిగే. ఎట్లా బైబిల్ మిషన్ స్థాపన జరిగింది? డబ్బులు ఉన్నాయా? పోనీ బలం ఉందా? దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచినప్పుడు ఏమండి కేవలం 6 అణాలు జేబులో ఉన్నాయి అనే మాట విన్నాను నేను. శరీరములో వయసు ఎంత? ఇంచుమించుగా 80 సంవత్సరాల వయసు. ఎంత బలం ఉండుంటుంది? ఆరోగ్య పరిస్థితులు ఏంటి? అవునా? ఆ వయసులో మరి ఎలా నిలబడింది బైబిల్ మిషను? ఎవరన్నా సాయం చేసే సమాజం వచ్చారా ఎమ్మడబడి? కేవలము 6 వెంటబడి వచ్చారంట. వచ్చిన వారిలో ఎంతమంది నిలబడ్డారో నాకు తెలియదు. మరి ఎలాగున్న బైబిల్ మిషను నిలబడింది? అయ్యో, దేవుడే పెళ్లి కుమారుడే ఆధారం. ఎవరు ఆధారం? అదే బైబిల్ మిషన్ అనుభవం. దేవుణ్ణి మాత్రమే ఆధారము, పెళ్లి కుమారుణ్ణి మాత్రమే ఆధారముగా. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. అందుకే తండ్రి గారు ఏమన్నారు? అన్నిటికీ ఆయేసే తెలుసునా
అన్నారు కనుక మేఘం ఎక్కేసేశారు. అర్థమవుతుంది? అన్నిటికీ ఆ యేసే అన్నారు కనుక భూమి మీదను పరలోకములోను నాకు సర్వాధికారం ఉన్నదని చెప్పారు కదా. చెప్పినటువంటి ఆయన అక్కడికి వెళ్ళంగానే ఏం అధికారం ఇచ్చారు? ఎక్కడ అధికారం ఇచ్చారు? అక్కడికి వెళ్ళాక భూలోకములో నుంచి వచ్చినటువంటి వారందరి మీద దేవదాసు అధికారిగా ఉన్నారు అనేటువంటి సాక్ష్యం ఇచ్చే అధికారం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ మిషన్ అనుభవం ఏమిస్తుందంటే అధికారం ఇస్తుంది. ఎలా వస్తుంది అధికారం? కేవలం ఆయన మీదే ఆధారపడితే, ఇంకెవరి మీదైనా ఆధారపడితేనో కదా నన్ను బట్టి అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే లేదా బైబిల్ మిషన్లో ఉన్నటువంటి అనుభవం ఏమిటి, ఎముక అని మనం చూస్తూ ఉన్నాం. సరే, సమయం అయిపోయింది. నైజము, పెళ్లి కుమారుని యొక్క నైజం ఏమిటి అంటే పిల్లరా తండ్రి చిత్తమును జరిగించుట అనేటువంటి నైజము కలిగి ఉన్నారు. లోకాసువార్త 22:42 ఉంటే తర్వాత చదువుకోండి. అలాగునే వధువు యొక్క నైజము కూడా బైబిల్ మిషన్ యొక్క నైజం ఏంటి? యోహాను సువార్త 2:5 ఆయన మీతో చెప్పునది చేయుడి. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే పెండ్లి కుమారుని యొక్క నైజం ఎప్పుడు ఎటువైపు చూసింది? పరలోకము వైపు చూసింది, తండ్రి వైపు చూసింది. అలాగున్నే బైబిల్ మిషన్ కూడా నిత్యము ఎటువైపు చూస్తూ ఉన్నది అంటే పిల్లరా సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ముఖం చూస్తూ దేవలోకం వైపు చూస్తూ ఉంది. అందుకే తండ్రి గారు ఏమన్నారు? బైబిల్ మిషన్కు పరలోకములో బ్యాంక్ ఉన్నది అన్నారు. ప్రార్థన చేయండి. మహోత్సవాలు దగ్గరలో ఉన్నాయి. ఎంత దగ్గరలో ఉన్నాయి? కేవలము ఇంచుమించుగా 2 నెలల్లో మహోత్సవాలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. ఏం కావాలి? పరలోకపు బ్యాంకుని దేవుడు విప్పాలి కదా. రైట్. దేవుని యందు ప్రియ స్నేహితులరా, మరి ఒకటిగా మనం చూస్తే పెండ్లి కుమారుని యొక్క నైజం ఏమిటి అంటే శరీరమును కానీ లోకమును కానీ సాతానును కానీ లెక్కలేనితనంగా చూశారు. ఏమండి, శరీరానికి తలవాల్చుకోవడానికి స్థలం లేకపోయినా ఐ డోంట్ కేర్ అన్నారు. ఎవరైనా కాదా? ఏమో లేదు. పెళ్లి కుమారుడు కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, పెళ్లి కుమార్తె ఏముందో తెలుసా? ఏలూరులో ఉన్నటువంటి గతకాలంలో ఉన్నటువంటి బైబిల్ మిషను మాజీ ప్రెసిడెంట్ అయ్య గారు జి సమూయేలయ్య గారు చిన్న తాటాకి ఇంట్లో చుట్టింట్లో ఉండేవాళ్ళంట. మిషన్ ప్రెసిడెంట్ గారు కదా, పెద్ద వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇల్లు చూసి వాన వస్తే గొడిగేసుకొని కూర్చోవాలంట. ఎక్కడా? ఇంటి బయట కాదు, ఇంట్లో. ఒకప్పుడు మా ఇల్లు అట్టుండేదిలేండి. కనుక వాన వేస్తే గొడిగేసుకొని కూర్చోవాలి. అయ్యగారండి ఇంత పెద్దోళ్ళు వస్తున్నారు మీ దగ్గరికి, ఇల్లు ఏంటంటే అండి ఇంకెన్ని రోజులు అబ్బాయి 3 పొద్దులేగా అనేవాళ్ళంట. ఎన్ని పొద్దులు? 3 పొద్దుల తర్వాత ఏమవుతుంది సార్? మేఘం మీదికి గట్టి పాడకూడదా? కప్పుకుని వచ్చేస్తే అట్టా ఇప్పుడు అది బాధ, గట్టి పాడాలంటే. రైట్. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఇది బైబిల్ మిషన్ యొక్క అనుభవం. పిల్లరా దైవజనులకి పూర్తి చేయండి. సొంత ఇల్లు కానీ సొంత వారు కానీ ఎవరున్నారా? దేవదాసయ్య గారికి అంతే. దేవుడే యెహోవాయే నిన్ను ఇక్కడికి రప్పించెను. రాజమండ్రి నుంచి ప్రతిపాడు నుంచి ఏలూరు నుంచి గుంటూరు నుంచి మోక్షపురికి. రైట్. కనుక లోకమును కూడా ఏమండి లెక్కలేనితనంగా చూసినటువంటి అనుభవం మత్తయి సువార్త 4వ కనపడుతుంది. సాతాను కూడా లెక్కలేనితనంగా చూడటం. నువ్వు పరిశుద్ధుడు అంటే పో వెనక్కి అన్నాడు అంతే. కనుక దేవదాసయ్య గారు ఏమన్నారు? సాతాను నువ్వు మంచి మాట అన్న చెడు మాట అన్న నోర్ముయి అంటానన్నారు. ఇది ఏ అనుభవం? బైబిల్ మిషన్ అనుభవం. సాతాను ఎదిరింపులు చేస్తున్నారా? సాతాను ఎదిరిస్తున్నారా ఇంట్లో? అంత ధైర్యం వచ్చిందా? మంచి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కనుక దేవుని పిల్లారా, ఇదే బైబిల్ మిషన్ యొక్క అనుభవం. రైట్. ఇదే ఎవరి అనుభవం? వరుని అనుభవం. వరుడు వధువు నొకటే గనుక ప్రభువేసు రూపే సంఘవధు ధరించినామి. రైట్. కనుక
ప్రభు త్వరగా వస్తానని చెప్పారు. సంఘము కూడా ఏమంటుంది? మరణాత అంటుంది. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఇదేంటి? వరుని యొక్క రూపు. అలాగే దేవుని పిల్లరా, అందరినీ రాకడకు సిద్ధపరచడం అనేటువంటిది ప్రభు యొక్క పెళ్లి కుమారుని యొక్క ఇష్టం. బైబిల్ మిషన్ యొక్క ఇష్టం కూడా ఏంటి? 72వ పాట 132వ చరణంలో అయ్యగారు అన్నారు, క్రొత్తవి రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి మేఘమెక్కును. కాబట్టి అన్ని మిషన్లు మేఘమెక్కించేటువంటి అనుభవం బైబిల్ మిషన్ యొక్క అనుభవం. అలాగా పెళ్లి కుమారుని యొక్క ప్రేమ అందరినీ ప్రేమించినటువంటి ప్రేమ. అలాగే బైబిల్ మిషన్లో కనబడేటువంటి ప్రేమ ఏంటి? ఏ మతమును కానీ ఏ మిషనును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ఇదే ఏం చెప్పండి? బైబిల్ మిషను అనుభవము ఉన్నటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి రూపు. ఈ రూపులోనికి వస్తే ఏ రూపులోనికి వస్తాం అమ్మా? ఆయన రూపులోనికి వచ్చేస్తాం. ఆయన రూపం మనకు వచ్చేస్తే బుద్ధి చేయండి. అప్పుడు అబ్బా, అయస్కాంతం ఆకర్షించినట్లుగా మేఘం మీదకి ఏం చేస్తారైనా చెక్మని, అమ్మో అప్పుడేనా అనబాకండి, ఆకర్షిస్తారు. అట్టి ధన్యత పెళ్లి కుమారుడు మనెల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారము దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సహవాసము రాక వరకు మీ ఎల్లరికూ తోడై ఉండును గాక. ఆమేన్.